ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పదా? దాయాది దేశం కయ్యానికి కాలు దువ్వుతుంటే మన దేశం చూస్తూ ఊరుకోవాల్సిందేనా? పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధమైనట్టేనా? అదే జరిగితే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్టేనా? ఒకవేళ యుద్ధం అనివార్యమైతే రెండు దేశాల బలాబలాలు ఎలా ఉన్నాయి? వాట్స్ దిస్ స్టోరీ? చూస్తుంటే హిందుస్థాన్ పాకిస్తాన్ నడుమ యుద్ధం బుడ్డతట్టే ఉంది. ఈడ మనోళ్ళు తయారైతుంటే ఆడ వాళ్ళు సై అంటున్నారు. మరి ఎవరి బలం ఎంతో బలగం ఎంతో తెలుసుకోవాలి కదా. రెగ్యులర్ సైన్యం తీసుకుంటే మనది 14,55,000 ఉంటే వాళ్ళది ఉత్త 6.5 లక్షలే. రిజర్వ్ బలగాలు మనకు 11.5 లక్షలు ఉంటే పాక్లో 5.5 లక్షలు గంతే. పారామిలిటరీ ఫోర్స్ మనకు 25 లక్షలు, పక్క దేశానికి 5 లక్షలు. ఫైటర్లు, ట్రైనర్లు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు రవాణా ఇట్లా మొత్తం యుద్ధ విమానాలు ఇండియాకు 2,500 చిల్లరుంటే పాకిస్తాన్ ఇంట్లో సగం 1,300 విమానాలే. యుద్ధ ట్యాంకులు ఇటు 4,200, అటు 2,600. ఆర్మీ బండ్లు మనకు 1,50,000 ఉంటే వాళ్ళకు ఉత్త 18,000. విమానాలు మోసుకుపోయే నౌకలు మనకు 2 ఉంటే పాకిస్తాన్ వాళ్ళకు ఒక్కటి కూడా గతి లేదు. సముద్రం లగుపడకుండా తిరిగే జలాంతర్గములు ఇటు 18, అటు 8 ఉన్నాయట. ఇవే కాదు, ఇంకే ఆతాలు తీసుకున్నా మనకు వాళ్ళకు AK-47 గన్నుకు తుప్పుపట్టిన తుపాకున్నంత ఫరకు ఉంది. మిలిటరీ బలంలో మనమే, బలగంలో మనమే, టెక్నికల్ గా మనమే, టెక్నాలజీలో మనమే. భూమి మీద, మొగుల మీద, నీళ్ళల్లో ఎండ్ల చూసినా మనమే తోపు. గిట్లా గిచ్చి పంచాది పెట్టుకుంటే ఎన్నో మాటల మన పవర్ ఏందో కూడా చూపించినాం. అందులో కార్గిల్ యుద్ధం ఒకటి. అలా దేశంలో ఏడేముంది, ఏడ మిలిటరీ క్యాంపులు ఉన్నాయో మొత్తం గుర్తుపట్టి తయారుగా ఉన్నారు మనోళ్ళు. మోక చూసుకొని వేసి పడేసుడేనట ఇక. ఇప్పుడే కాదు, ఏర్వాడ కాంచెలి ఎప్పుడొక లొల్లే. పైసలన్నీ తుపాకులకు, బాంబులకు, అవసరమైతే టెర్రరిస్ట్ క్యాంపులకు దలగబెడితే ఇలా తిండి దొరకక, జాబులు లేక, సరుకు సౌదాలు పిటాన పిరమయ్యి పాకిస్తాన్ పబ్లిక్ అంతా అరిగోస పడుతున్నారు. కిలో చికెన్ 800 రూపాయలు, కిలో బియ్యం 340 రూపాయలు అంటే చూడండిగా. దిమాగ్ లేని పనులతోటి దేశం దివాలా తీసినా దుఃఖం లేనోడు దుడ్డంగా ఉన్నట్టు యుద్ధం కావాలని ఉరుకులాడబట్టే.